హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మా ప్రయాణము ఆంధ్రా నుంచి గుజరాత్ ప్రయాణము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీకు ప్రయాణం చేయడం అంటే ఇష్టమేనా? చిన్న చిన్న ప్రయాణాలు అయితే చేయడానికి సరదాగానే ఉంటుంది, కానీ అదే లాంగ్ జర్నీ అయితే పిల్లలతో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. మాకు ఈ ఆంధ్రా నుంచి గుజరాత్ చేరుకోవడానికి సుమారుగా 35-36 అవర్స్ అయితే పడుతుంది. ఇంత లాంగ్ జర్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇది పెడన రైల్వే స్టేషన్. కృష్ణా జిల్లా పెడన రైల్వే స్టేషన్ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. పెడన నుంచి ముందుగా విజయవాడ చేరుకుంటాము. ఇదే విజయవాడ రైల్వే స్టేషన్. ఈ విజయవాడలో మేము వేరొక ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మేము 1 అవర్ 2 అవర్స్ ముందుగానే వచ్చేస్తాము. ఈ వెయిటింగ్, ఈ ట్రైన్స్ లేట్ ఇవన్నీ కలిపి ఇంకొక 2-3 అవర్స్ లేట్ అయితే పడుతుంది. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇదే, చెన్నై సెంట్రల్ టు అహ్మదాబాద్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే మేము ఇప్పుడు ఎక్కాము. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ప్రయాణం చేసేప్పుడు డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళనైతే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంత లాంగ్ జర్నీలో పిల్లల్ని కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ట్రైన్ అయితే మేము సాయంత్రం 5 గంటలకు గనక ఎక్కితే అహ్మదాబాద్ చేరుకునేసరికి ఆ నెక్స్ట్ డే 6 కానీ 7 గంటలు కానీ అవుతుంది. ఇదే ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే అహ్మదాబాద్ రైల్వే స్టేషను. అహ్మదాబాద్ అయితే మేము చేరుకున్నాము. ఈ రైల్వే స్టేషన్ నుంచి మేము ఇంటికి చేరుకోవాలంటే ఇంకొక 6 గంటలు ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.